కొణిదెల నాగేంద్రరావు, అందరూ నాగబాబు అని పిలుచుకుంటాం. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు. ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన జనసేన ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద చర్చ సాగుతుంది. వాస్తవానికి నాగేంద్రబాబు ఆవేశపరుడని, ఆయన ఆతృతలో ఏదో ఒక కామెంట్ చేసి వివాదాలకు కారకుడవుతారని, ఆయన తీరు వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని, కూటమిలో కలహాలకు కారణమవుతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండగానే నాగేంద్రబాబు ఇలాంటి వివాదాలు రాజేస్తుంటే, రేపు నిజంగానే ఆయన మంత్రి అయితే, మంత్రివర్గంలో ఆయనకు అవకాశం దక్కితే, ఆ తర్వాత ఆయన చేయబోయేటువంటి కామెంట్స్, దాని ప్రభావం, ఆ తర్వాత ఉండేటువంటి పరిణామాలు, వీటి గురించి కూడా చాలామందే మాట్లాడుతున్నారు. కానీ చాలామంది గుర్తించని, గ్రహించినటువంటి అంశం ఏంటంటే, నాగేంద్రబాబు ఏదో ఆవేశంలోనో, ఏదో లక్ష్యంతోనో, తన వ్యక్తిగత కారణాలతోనో చేసినటువంటి వ్యాఖ్యలుగా నిన్నటి సభలో చేసినటువంటి కామెంట్ చూస్తే అది అర్ధసత్యం అవుతుంది. నాగేంద్రబాబు పూర్తిగా జనసేన పార్టీ వ్యూహంలో భాగంగా, తన పార్టీ అధినేత లక్ష్యాలకు అనుగుణంగా, తమ ప్రయోజనాలకు తగ్గట్టుగా, భవిష్యత్తు కార్యాచరణ కోసం అనుగుణంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. నాగేంద్రబాబు ఏదో ఆవేశంలో ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా పర్టికులర్గా పిఠాపురం వర్మ గురించి, నీ కర్మ అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడాల్సినంత ఆవశ్యకత లేదు. కానీ ఆయనతో అలా మాట్లాడించాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో అడ్డాగా మార్చాలనేది జనసేన లక్ష్యం. ఆ మాటని నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే ప్రకటించున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి అడ్డాగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ధీమాగా ఒక పటిష్టమైనటువంటి నియోజకవర్గంగా మారాలంటే అక్కడ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలి. ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేరుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా అడ్డు లేకుండా చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి వ్యవహారం ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగా జనసేన వ్యూహాత్మకంగా వర్మను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వర్మకు అవకాశం ఇచ్చేదానికోసం తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాసింత మొగ్గు చూపిన, జనసేన పార్టీ అడ్డంకుల కారణంగానే అలాంటి అవకాశం రాలేదు అన్నది బహిరంగ రహస్యం. అలాంటిది ఏమీ లేదు అని జనసేన నేతలు చెప్పుకున్నప్పటికీ కూడా జనసేన నేత మనసు నొప్పించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రస్తుతం చంద్రబాబు సిద్ధంగా లేరు. కాబట్టే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించేలా వర్మకి పిఠాపురంలో ప్రోటోకాల్ కల్పించి మొత్తం నియోజకవర్గ వ్యవహారాల్లో ఆయన చుట్టూ ఒక అధికార కేంద్రాన్ని తయారు చేసేందుకు చంద్రబాబు ససేమిరా అన్నారు. అదే వర్మకి అవకాశాన్ని చేజారిపోవడానికి కారణమైంది. కానీ ఇప్పుడు నాగేంద్రబాబు దాన్ని మరింత రాజేస్తూ, ఆ వివాదాన్ని మరింత పెంచేలా, వర్మ మీద మరింత దాడి చేసేలా, వర్మ విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేలా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఇది నాగేంద్రబాబు తీరు కారణంగానో, ఆయన వ్యక్తిగత అవసరాల కోసమోనో అనుకుంటే మాత్రం అది రాజకీయంగా అజ్ఞానమే అవుతుంది. నాగేంద్రబాబు పూర్తిగా జనసేన ప్రయోజనాల కోసం, తన సోదరుడి లక్ష్యాల కోసం, ముఖ్యంగా పిఠాపురంలో భవిష్యత్ రాజకీయాల కోసం చేసినటువంటి వ్యాఖ్యలుగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.